కంటి దైవమువే బతుకమ్మ తీరొక్క పూల ప్రతిరూపం నీవమ్మ 9 రోజుల పండుగ నీదమ్మ 9 రోజుల పండుగ నీదమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో శ్రీ గౌరమ్మ ఏలేలో ఏలేలో తుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో శ్రీలక్ష్మీ గౌరమ్మ పువ్వేసి పువ్వేసి రెడ్వేసి పువ్వేసి 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 నాలుగేసి పువ్వేసి ఐదేసి పువ్వేసి ఆరేసి పువ్వేసి ఏడేసి పువ్వేసి ఎనిమిదో పువ్వేసి ఓ బంతి పూల రాసులు చామంతి పూల దండలు కట్టాసి పువ్వులు గుమ్మడి పువ్వుల గుంపులు బంతి పూల రాసులు చామంతి పూల దండలు కట్టాసి పువ్వులు గుమ్మడి పువ్వుల గుంపులు గునుగు పువ్వులు తంగెడు పువ్వులు తల్లి నీకే బతుకమ్మ మా తల్లి నీకే బతుకమ్మ సత్తుల బతుకమ్మ ఉయ్యాల రామ మా సిన్ని బతుకమ్మ ఉయ్యాల రామ అరచేతికి కోరింట ఉయ్యాల రామ అవ్వగాజుల సప్పట్లే ఉయ్యాల రామ నిండారా సొమ్ములే ఉయ్యాలో రామ నిండారా సొమ్ములే ఉయ్యాలో రామ తల్లి నీకే మా గౌరమ్మ ఉయ్యాలో రామ అరే ఉయ్యాలో రామ మామిడాకు తోరణమే ఉయ్యాల రామ మల్లె మందారం నీకే ఉయ్యాల రామ కోలాటం మాటలు ఉయ్యాల రామ ఇక బతుకమ్మ పాటలు ఉయ్యాల రామ గడపల పసుపంట ఉయ్యాల రామ ఇక గంధం మెరిసేనే ఉయ్యాల రామ ఊరు వాడ కదిలిందే ఉయ్యాల రామ చెరువు కట్టకు చేరిందే ఉయ్యాల రామ కొన్న సత్తు పిండిలే ఉయ్యాలో రామ కొన్న సత్తు పిండిలే ఉయ్యాలో రామ అప్ప పంచుకున్నారయ్యా ఉయ్యాలో రామ అరే ఉయ్యాలో రామ పులిహోర బెల్లం నైవేద్యం ఇక నీకిస్తామమ్మా బతుకమ్మ పులిహోర బెల్లం నైవేద్యం భలే నీకిస్తామమ్మా బతుకమ్మ ఆ పసుపు కుంకుమ వాయినం ఇక పంచుకుంటామే గౌరమ్మ పసుపు కుంకుమ వాయినము మేము పంచుకుంటామే గౌరమ్మ ఉరువడ పల్లె పట్టం సింధులయ్యాల బతుకమ్మ ప్రతి ఏటా దీవిస్తుండాలా ఉరువడ పల్లె పట్టం సింధులయ్యాల బతుకమ్మ ప్రతి ఏటా దీవిస్తుండాలా పోయిరావమ్మో మా తల్లి బతుకమ్మ ఇక మళ్ళీ రావమ్మో మాయమ్మ గౌరమ్మ పోయిరావమ్మో మా తల్లి బతుకమ్మ ఇక మళ్ళీ రావమ్మో మాయమ్మ గౌరమ్మ పోయిరావమ్మో మా తల్లి బతుకమ్మ ఇక మళ్ళీ రావమ్మో మాయమ్మ గౌరమ్మ హే జాజిరి జాజిరి జాజిరిలో తంగేడు పువ్వుల జాతరలో ఊరూరు రంగుల సింగిడిగా మారేనే బతుకమ్మ మాయిల వేల్పు సబ్బండ జాతుల కలగలుపు బతుకమ్మను కొలిచే మా బతుకే పండుగలే పల్లె పల్లెన విరబూసినదే వేడుక ఆట పాటతో కోటి మొక్కులు నెరవేరును లేవు వరముగా ఎంత పరవశం పూల పరిమళం గౌరమ్మకు పూల గోపురం ప్రకృతి మనం ఒక్కటోషణం ప్రతి ఇల్లు నందనం నోమి నోమన్నల్లారా నోమన్నల్లారో మల్లో నోమన్నల్లారా మా పల్లె సీమల్లో ఆడపడుచుల్లో గదిలే మల్లో నోమన్నల్లారా వాడా వాడల్లా ఆడపడుచుల్లో చేరి ఆడి
నెట్టినింటి దీపం తానై వెలిగెనురా అమ్మల కలంత కూడి ఊరి రచ్చబండ కాడ ఒక్క తీరుగాడుతుంటే జోరుదారుగా నింగిలోని సందమామ నేల మీది బతుకమ్మ ఒక్కటేనుగా రాములోరి గాథలన్నీ రాయవోరు శుద్ధులన్నీ రంగరించి చెప్పుతుంటే ఇంటి ముందట చుట్టుముట్టు ఉన్న వాళ్ళు పట్టుబట్టి అడుగుతుంటే చూడముచ్చట పూలు తెచ్చి అల్లేము తల్లి నిన్ను గుమ్మడాకున గౌరమ్మ పుట్టల్ల మన్ను తెచ్చి వాకిట్ల గడ్డ గట్టి ఆడుతాము బతుకమ్మ 9 రోజుల సంబరం ఇది తొలకరి తెచ్చిన సంతోషం జన్మకు చాలని ఆనందం ఇది గంగకు గౌరికి అనుబంధం రాజైనా పేదైనా ఒకటే రాయవరైనా బతుకమ్మ వరిజొన్న కంకులతో సిరిగల్లా రాసులతో పరవళ్ళు దొక్కేము సందామామ ధన ధన దరుములతో తన మన లేకుండా భజన మరదలాడేరు ఓ బతుకమ్మ హరే తురే అనుకుంటా లాయ్ బలాయ్ తీసుకొని అన్నదమ్ములే కలిసే సందామామ పరేటి ఏరులు ఊరేటి ఊటలు ఎంత తెచ్చినవు ఓ బతుకమ్మ పలపిట గూపలు పోరగాళ్ళ నవ్వులు రెండు కళ్ళు సాలవు సందామామా మల్లెలు విరిసే పల్లె పులి మీరలపై పువ్వులు పూసే తన్మయంతో ప్రతి ఇంటి గడపకు చేరే మా ఆడబిడ్డలు పుట్టిల్లు చేరనే మా అమ్మ నాన్నలా ఎద చెమ్మగిల్లనే మా ఆడబిడ్డలు పుట్టిల్లు చేరనే మా అమ్మ నాన్నలా ఎద చెమ్మగిల్లనే బతుకమ్మను పేర్చి ఏలో ఎన్నియలో బంధాలను కలిపి కొలసంద మామలో ఆ సింగిడి రంగులు తల్లి తనువుకు అద్ది ఏలో ఎన్నియలో నిష్ఠత పూజించి కొలసంద మామలో అట్టు పొట్టుతో కదిలిన పడుతులు ఈ వేళ ఏలో ఎన్నియలో మురిసింది నేల కొలసంద మామలో కాంతల చేతుల పూలు కాంతులు ఈ నంగా ఏలో ఎన్నియలో బారులు తీరంగా కొలసంద మామలో
అమ్మకు అలంకారమే. నమస్కారం అండి. విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో 44 డివిజన్లో ఇంత ఘనంగా బతుకమ్మలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాకు భాగం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఎలక్షన్లు మొదలైనవి. అజయ్ కుమార్ గారు మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు, మీ అందరికీ తెలిసిందే. 3 రోజుల నుంచి నేను కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నానండి. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను 1991లో అజయ్ గారితో వివాహం అయిన తర్వాత తొలిసారి ఖమ్మంలోకి వచ్చాను. అంతకుముందు ఖమ్మం అంటే ఏంటో కూడా తెలియదు నాకు. అప్పటి నుంచి అజయ్ గారు ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, మినిస్టర్లు వచ్చారు, కానీ ఖమ్మంలో ఎలాంటి మార్పు లేదు. ఈ 9 ఏళ్ల నుంచి ఆయన ఎంత అభివృద్ధి చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు. అదేవిధంగా నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. పండగలప్పుడు పిల్లల్ని తీసుకుని ఖమ్మం వస్తే చాలా కష్టమయ్యేదండి. ఇక్కడ నాకొక్కడే కొడుకు, అలాగే మా బావగారికి ఒక అబ్బాయి ఉండేవాడు. ఇద్దరు కలిసి ఇంట్లోనూ మేనేజ్ చేయలేకపోయే వాళ్ళము. బాగా అల్లరి చేసేవాడు. బయటకు తీసుకెళ్దామంటే ఏ సోర్సు లేదు, కనీసం బయట కూర్చోడానికి కూడా మనకి ఎలాంటి సదుపాయము లేదు ఖమ్మంలోను. వారం రోజులు ఉందామని వచ్చి 2 రోజుల్లోనే పారిపోయేదాన్ని నేను. అంత ఇబ్బందిగా ఉండేది ఖమ్మం. ఈరోజు లక్కారం చెరువు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక మహిళగా నేను చాలా సంతోషించానండి. ఎందుకనంటే మనకి మహిళలకి కానీ పిల్లలకి కానీ ఒక చోటు లేదు. సంతోషంగా కూర్చోడానికి, కొంచెం షేర్ చేసుకోవడానికి, హాయిగా ఉండడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లేస్ అనేదే లేదు. అలాగే మొదటిసారి లక్కారం వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. తర్వాత నేను ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చేటప్పటికి ఖమ్మం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఖమ్మం ఉన్నది. ఒక ఎయిర్పోర్ట్ తప్ప అన్ని సదుపాయాలు ఇప్పుడు ఖమ్మంలో వచ్చేస్తాయి. ఎందుకనంటే ఖమ్మంలో ఎవరు చూడని డబ్బు కాదు, ధనము కాదు, అందరం అంతా వెల్ సెటిల్డ్ ఉన్నాము. ఖమ్మం వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు. కానీ సరైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ మనకి చాలా ఉన్నది. అదేవిధంగా దోమల బెడ కూడా చాలా ఉండేది. బయట కూర్చుందామని అంటే దోమలు కుట్టేస్తాయి. నేను అనేదాన్ని ఖమ్మం వాళ్ళకే కాదు దోమలకు కూడా బలుపు ఎక్కువేయాలేదాన్ని. అలా కుడితే అంత నొప్పి వచ్చాయి కదండి ఖమ్మంలోను. గొల్లపాడి ఛానల్ చేసిన తర్వాత మీరు గమనించారా, దోమలే లేవు. చాలా హాయిగా ఉంది ఇప్పుడు ఖమ్మము. అదేవిధంగా నాకు ఒక్కడే కొడుకు. ఆయన పెళ్ళి గత ఆగస్టులో 20వ తారీఖున చేశాము, మీకు అందరికీ తెలుసు. పిలుపులు స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు సార్ నాతో ఉన్నారు. కొంచెం ఏపీస్ అందరినీ పిలిచాము. వెంటనే వరదలు వచ్చినాయి భద్రాచలం. వెంటనే ఆయన ఇక్కడికి వచ్చేసారు. అప్పటి నుంచి పెళ్ళి 2 రోజులు అనగా వచ్చారు. అప్పటి వరకు మీ అందరితోనే ఉన్నారు, వరదల్లో ఉన్నారు. మొత్తము పెళ్లి పనులన్నీ నేను ఒక్కదాన్నే చూసుకున్నానండి. ఆయన కజిన్స్ని కానీ నా కజిన్స్ని కానీ సొంత ఫ్యామిలీని కూడా పిలుపులకి ఆయన రాలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. భద్రాచలం, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తణుకు, రాజమండ్రి దాకా చుట్టాలు ఉన్నారు. ఇదంతా నేనే కవర్ చేసుకుని నేనే పిలిచాను. ఆయన చూస్తే ఆయన మొలలోతు నీళ్ళల్లో వరంలో ఉన్నారు. భయమేసేది. ఎందుకనంటే నాకంటే ఎవరైనా ఉన్నారంటే అది అజయ్ గారు ఒక్కరే. అమ్మ నాన్న కూడా లేరు, నా కొడుకు, నా భర్తే. అలాంటివి ఆయన అంత మొలలోతుల్లో నుంచుని ఉంటే భయమేసేది. కానీ చాలా ధైర్యం ఉన్నదండి. మీ ప్రేమ ఆయనను కాపాడుతుందని. 17వ తారీఖు నుంచి పెళ్లి సంగీతంగా 14వ తారీఖు సాయంత్రం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ లోపల నేనే అన్ని చేసుకున్నానండి. అంటే పర్సనల్ లైఫ్లో కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీకోసం మీ సేవలోనే ఉన్నారు. ఖమ్మం కోసం అమరశిల్పి చెక్కనలాగా ఖమ్మాన్ని ఒక అందమైన తీరుగా తీర్చిదిద్దిన ఘనత అజయ్ గారిది. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉన్నదండి. ఒకప్పుడు నేను అనేదాన్ని, గోదావరి జిల్లా వాళ్ళం కదా, మేము సంక్రాంతికి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకలా వెళ్ళిపోతారని అడిగేవారు అజయ్ గారు. ఎప్పుడు ఆయన పని చేసుకుంటూనే ఉండేవారు. మీ అందరికీ తెలిసిందే. మొదటి నుంచి కూడా చాలా డెడికేటెడ్ టువర్డ్స్ హిజ్ వర్క్. అయితే మంచి అన్నాక కాస్త కళాపుష్పం ఉండాలండి.
గొడ్డులాగా పని చేయకూడదని మా రావుగోపాలరావు గారు ఎప్పుడూ చెప్పారనేదండి. అలా నవ్వేవారు సారు. కానీ ఈ రోజు చూసాను ఆయన ఎంత కళాత్మకంగా ఖమ్మాన్ని తీర్చిదిద్దారో. ఆయన పీపుల్ ఎప్పుడు నేను అంటాను ఆయన ఫ్యామిలీ మ్యాన్ కాదండి, ఆయన మీ మనిషి అని. అదే విధంగా ఆయన నిలబడ్డారు, ఈ ఖమ్మాన్ని తీర్చిదిద్దారు. పిలిస్తే పలికే మనిషి అజయ్ కుమార్. ఈ రోజు మినిస్టర్ అయ్యుండి కూడా ఒక మినిస్టర్ గారి భార్యగా ఈ రోజు నేను ఇంటింటికి తిరుగుతున్నాను అని అంటే ఇది ఖమ్మం చరిత్ర అండి. ఎవరు తిరగలేదు ఇలాగా. ఎందుకు తిరుగుతున్నాం? మీ అందరి కోసం, మీకోసము, మీ ఆనందం కోసమే ఆయన ఆహర్నిశలు పనిచేశారు, మీతోనే ఉన్నారు. అలాంటి ఆయన ఈ రోజు ఎలక్షన్లో నిలబడ్డారు. మీరందరూ సపోర్ట్ చేసి ఘన విజయాన్ని చేకూర్చాలని కోరుతున్నాను. ఎవరు ఎవరు కూడా ఇంతకన్నా మీతో లేరు. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఒత్తి కబుర్లు చెప్పేవాళ్ళే తప్ప ఎవరిని నమ్మకండి. తట్ట మట్టి కూడా పోయలేదండి ఎవరు ఇన్ని సంవత్సరాలలో. ఇంతకన్నా చేసిన అజయ్ గారిని తప్పనిసరిగా గెలిపించండి. ఇంకా ముందుకు వెళ్ళాలి ఖమ్మం, ఇంకా ప్రగతి పదంలో నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మీ ఆశీర్వాదాలు, అమ్మవారి ఆశీర్వాదాలు, ఆడపడుచుల ఆశీర్వాదాలు అన్నీ అజయ్ గారికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అజయ్ కుమార్ గారే గెలుస్తారు, మీరు దాంట్లో సందేహపడతండి. ఖచ్చితంగా 100కి 99% కాదు, 1000% మొత్తం అజయ్ కుమార్ ఒకసారి గట్టిగా, ఏమండి ఒక్కసారి గట్టిగా మీ వెనకాల అందరూ ఉన్నారండి, మీరు టెన్షన్ ఏమడద్దు. అందరూ వెంకటరమణ గారు వెనకాలే ఉన్నారు. వారి సైగజాలు మొత్తం అసలు ఎంతమంది దగ్గరగా 3000 మంది వాళ్ళు వెనకాలే వస్తారండి. అసలు అంత ఫ్యాన్స్ ఉన్నారు వెంకటరమణ గారికి ఇక్కడ ఈ వీధిలో. దాంట్లో అసలు ఆసక్తి ఇక్కడ మొత్తం కూడా అజయ్ కుమార్ గారు వెనకాలే ఉంటారు. 40
ఏ జాజిరి జాజిరి జాజిరిలో తంగేడు పువ్వుల జాతరలో ఊరూరు రంగుల సింగిడిగా మారేనే బతుకమ్మ మాయిల వేల్పు సబ్బండ జాతుల కలగలుపు బతుకమ్మను కొలిచే మా బతుకే పండుగలే పల్లె పల్లెన విరబూసినదే వేడుక ఆట పాటతో కోటి మొక్కులు నెరవేరును వరముగా ఎంత పరవశం పూల పరిమళం గౌరమ్మకు పూల గోపురం ప్రకృతి మనం ఒక్కటోషం ప్రతి ఇల్లు నందనం. నోమి నోమన్నల్లారా నోమన్నల్లారో వల్లో నోమన్నల్లారా మా పల్లె సీమల్లో ఆడపడుచుల్లో గదిలే వల్లో నోమన్నల్లారా వాడా వాడల్లా ఆడపడుచుల్లో చేరి ఆడి పాడే ఉయ్యాలా ముద్దుగా బొట్టెమ్మను తీర్చినారమ్మో పొద్దుగూకేటి వేళ ఏ అడుగుల్లో అడుగులు వేస్తూ వంతా పాడే అక్క చెల్లెలు పుట్టింటి పుణ్యాల పంటై ఎదిగెనురా సప్పట్ల తాళాలే వేస్తూ చుట్టూ తిరిగే మేనకోడలు మెట్టినింటి దీపం తానై వెలిగెనురా అమ్మల కలంత కూడి ఊరి రచ్చబండ కాడ ఒక్క తీరుగాడుతుంటే జోరుదారుగా నింగిలోని సందమామ నేల మీది బతుకమ్మ ఒక్కటేనుగా రాములోరి గాథలన్నీ రాయవోరు శుద్ధులన్నీ రంగరించి చెప్పుతుంటే ఇంటి ముందట చుట్టుముట్టు ఉన్న వాళ్ళు పట్టుబట్టి అడుగుతుంటే చూడముచ్చట ఈ పువ్వాడు అజయ్ కుమార్ గారు శ్రీమతి గారు ఇక్కడికి రావడం మనకు చాలా సంతోషం. వారికి మన స్వాగతం సుస్వాగతం. వారు మనందరితోటి బహుశా మన బజార్కి ఇదే మన గంగపుత్ర సంఘానికి రావటం ఇదే ప్రథమం. వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మేడం మేము ఇక్కడ దాదాపు ఒక 100 కుటుంబాలు ఉంటాయి మేడం. ఇక్కడ 350 మంది వరకు మాకు ఓటర్స్ ఉంటారు. మేమందరం కూడా చాలా ఐకమత్యంగా ఉండి ఈ బజార్లో ఈ పురాణపురంలోనే గంగపుత్రులు అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా మరి మేము ఎప్పుడు కూడా కార్పొరేటర్ గారు మాకు అండదండలో వండుకుంటూ మాకు అన్ని సౌకర్యాలు ఏర్పరుస్తూ ఉన్నారు. మంత్రి గారు కూడా మాకు అండదండలు ఎప్పుడు ఉంటాయి. వారు కూడా మేము ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దిగ్విజయం చేస్తూ ఉన్నారు. మీరు రావటం వల్ల మా యొక్క ఈ బతుకమ్మ సంబరాలు చాలా పునీతమైనది. మా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మీ రాకకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మరి మా కార్పొరేటర్ గారు చెప్పిన విధంగా మేమందరం బజార్ వాళ్ళందరూ కూడా నడుచుకొని ఉంటామని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన బజార్ గంగపుత్ర బజార్కి వచ్చి ఈ రోజు మన బతుకమ్మ పండుగ ఎంతో సంతోషపడుతున్నాం. గంగపుత్రులు అంటే ఈ ఏరియాలో బురాన్పురంలో గంగపుత్రులు అంటే నీతి నిజాయితీ పరులని ఎవరితోటి ఎలాంటి జోక్యం చేసుకోరన్న పేరు ఉంది మాకు మొదటి నుంచి కూడా. మాకు మా అజయ్ కుమార్ గారి శిష్యులు కాదు మరి వారిని హనుమంతుడు భక్తుడు అన్నట్టు మన సతీమణి గారు మాకు ఈ వార్డుకు కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఎన్నో సహాయాలు చేశారు. అన్ని విధాలా ఎప్పుడు మనం వారికి కృతజ్ఞతలు ఉంటాం. మేడం గారు ఈరోజు మీ అందరి మధ్యలో ఇలా చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ శుభాకాంక్షలు, అలాగే రాబోయే దసరా శుభాకాంక్షలు. అందరూ పైప్ లైన్ ఒకటి కావాలి అని 4 సంవత్సరాలు మినిస్టర్ అయ్యింది అని చెప్పి కేటీఆర్ గారిని కలవడానికి మంత్రి గారు వెళ్ళినప్పుడు ఆయన ఏంటి అని అడిగినప్పుడు నా నియోజకవర్గానికి 100 కోట్లు కావాలి అని చెప్పి ఆయన సొంతంగా మీకోసం మీ డెవలప్మెంట్ కోసమే పెన్షన్ చేసుకుని తీసుకొచ్చారు. మీ పనులన్నీ కూడా జరుగుతాయి. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. కొంచెం టైం పడుతుంది. కొంచెం వేరే అంటే నెంబర్ వైజ్ గా వస్తున్నాయి. కాబట్టి కొంచెం ఓపిక వహించండి. మీకు కావాల్సినవన్నీ తీర్చే తమ్మున్న నాయకుడు పువ్వారెడ్డి కుమార్. తెలియజేస్తా ఉన్నాం. వారి యొక్క ఆశీస్సులు తర్వాత మా గంగపుత్ర సభ్యులందరూ తెలంగాణ రాకముందు మన పూల పండుగకి వైభవం ఉండిన కేసీఆర్ గనక
తెలంగాణ సీఎం కాకపోయి ఉంటే, లేదా మనకు తెలంగాణకు వచ్చి ఉండకపోతే మన ఆడపడుచులు ఈ పండుగ ఇంత అపూర్వంగా, ఇంత బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి లేకుండే. సమైక్య పరిపాలనలో మన పండుగల్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన భాషల్ని, యాసల్ని కూడా తులనాడిన వాళ్ళు ఇవాళ తప్పని పరిస్థితుల్లో ఈ బతుకమ్మని హిందీ పాటలు కూడా, హిందీ సినిమాల్లో కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది. మొన్ననే సల్మాన్ ఖాన్ సినిమాలో పూజా హెగ్డే బతుకమ్మ పాట మీద డాన్స్ చేస్తూ ఉన్నది. ఆ పరిస్థితి తీసుకొని వచ్చినాం. ఇవాళ తెలంగాణ మరి ఆత్మగౌరవ ప్రతీక అయిన ఈ బతుకమ్మని నెత్తికెత్తుకొని గౌరవంగా మీరందరూ కూడా ఆడిపాడుతున్న సందర్భంగా, పూల పండుగ సందర్భంగా మీకు తెలియజేయాల్సింది, రేపు నవంబర్ 31వ తారీఖు నాడు ఎన్నికలు వస్తా ఉన్నాయి. మీ అజెండాను మళ్ళీ ఆశీర్వదించి దీవించాల్సిన సమయం మళ్ళీ వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇంత అద్భుతమైన ఖమ్మాన్ని మీకు అందజేసి, మీకు అందుబాటులోకి తెచ్చి, అద్భుతంగా అభివృద్ధి చేసిన అజెండాని మళ్ళీ ఆశీర్వదించి మూడోసారి గెలిపిస్తే అక్కడ కేసీఆర్ గారు ముచ్చటగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయితే ఈ తెలంగాణ భవిష్యత్తు బాగుంటది. ఆయన అయితేనే కేసీఆర్ కి శ్రీరామ రక్ష. లేకపోతే మళ్ళీ మనకు కరెంటు ఉండదు, కరెంటు కోతలు ఉంటాయి, రోడ్లు ఖరాబ్ అవుతాయి, మంచినీళ్ళు చక్కగా రావు, లేకపోతే ఇతర సమస్యలు వస్తాయి, సంక్షేమం దూరం అవుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి వచ్చే ఎన్నికల్లో నా గుర్తు, కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి మీకు బతుకమ్మ మరియు మరి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే. హే జాజిరి జాజిరి జాజిరిలో తంగేడు పువ్వుల జాతరలో ఊరూరు రంగుల సింగిడిగా మారేనే బతుకమ్మ మాయిల వేల్పు సబ్బండ జాతుల కలగలుపు బతుకమ్మను కొలిచే మా బతుకే పండుగలే. పల్లె పల్లెన విరబూసినది వేడుక, ఆట పాటతో కోటి మొక్కులు నెరవేరను లేవు వరముగా. ఎంత పరవశం పూల పరిమళం, గౌరమ్మకు పూల గోపురం, ప్రకృతి మనం ఒక్కటో క్షణం, ప్రతి ఇల్లు నందనం. నోమి నోమన్నల్లారా నోమన్నల్లారో వల్లో నోమన్నల్లారా, మా పల్లె సీమల్లో ఆడపడుచుల్లో గదిలే వల్లో నోమన్నల్లారా. వాడా వాడల్లా ఆడపడుచుల్లో చేరి ఆడి పాడే ఉయ్యాల, ముద్దుగా బొట్టెమ్మను తీర్చినారమ్మో పొద్దు గూకేటి వేళ. అడుగుల్లో అడుగులు వేస్తూ అంతా పాడే అక్క చెల్లెలు పుట్టింటి పుణ్యాల పంటై ఎదిగెనురా. సప్పట్ల తాళాలే వేస్తూ చుట్టూ తిరిగే మేనకోడలు మెట్టి నింటి దీపం తానై వెలిగెనురా. అమ్మల కలంత కూడి ఊరి రచ్చ బండ కాడ ఒక్క తీరుగాడుతుంటే జోరుదారుగా, నింగిలోని సందమామ నేల మీది బతుకమ్మ ఒక్కటేనుగా. రాములోరి గాథలన్నీ రాయవోరు శుద్ధులన్నీ రంగరించి చెప్పుతుంటే ఇంటి ముందట, చుట్టుముట్టు ఉన్న వాళ్ళు పట్టుబట్టి అడుగుతుంటే చూడముచ్చట. బంతిపూలు బీరపూలు దెబ్బరమ్మ, మన బతుకమ్మ గోపురాన్ని నింపరమ్మ, తంగేడు గురుగు పూలు తెచ్చిరమ్మ, పెద్ద బతుకమ్మ ముస్తాబు చేసిరమ్మ. తిరొక్క పూలు తెచ్చి అల్లే ముసల్లి నిన్ను గుమ్మడాకున గౌరమ్మ, పుట్టల్ల మన్ను తెచ్చి వాకిట్ల గడ్డ గట్టి ఆడుతాము బతుకమ్మ. 9 రోజుల సంబరం ఇది తొలకరి తెచ్చిన సంతోషం, జన్మకు చాలని ఆనందం ఇది గంగకు గౌరికి అరుబంధం. రాజైనా పేదైనా ఒకటే రాయవరైనా. గుడిలేని మాయమ్మ గుండెల్లో నోవే పూజించే పువ్వమ్మ బతుకమ్మ, సరిలేరు నీ తీరు సక్కాని తల్లి సత్తుల బతుకమ్మ సందమామ. ఏ మెండైన వానలతో నిండైన చెరువులతో దండైన
బతుకమ్మ పలపిట గూపలు పోరగాళ్ళ నవ్వులు రెండు కళ్ళు సాలవు సందామామా బంగారు బతుకమ్మ గౌరమ్మనిచ్చి బయలెళ్ళిపోతుంది సందామామ. మనసారా మమ్మల్ని దీవించి తల్లి దయగల మాయమ్మ దండాలమ్మ. బంగారు బతుకమ్మ గౌరమ్మనిచ్చి బయలెళ్ళిపోతుంది సందామామ. మనసారా మమ్మల్ని దీవించి తల్లి దయగల మాయమ్మ దండాలమ్మ. హే జాజిరి జాజిరి జాజిరిలో తంగేడు పువ్వుల జాతరలో ఊరూరు రంగుల సింగిడిగా మారేనే బతుకమ్మ మా ఇరవేల్పు సబ్బండ జాతుల కలగలుపు బతుకమ్మను కొలిచే మా బతుకే పండుగలే పూల వెన్నెల పల్లె పల్లెన విరబూసినది వేడుక ఆటపాటతో కోటి మొక్కులు నెరవేరును లేవు వరముగా ఎంత పరవశం పూల పరిమళం గౌరమ్మకు పూల గోపురం ప్రకృతి మనం ఒక్కటో క్షణం ప్రతి ఇల్లు నందనం. నోమి నోమన్నల్లారా నోమన్నల్లారో వల్లో నోమన్నల్లారా మా పల్లె సీమల్లో ఆడపడుచుల్లో గదిలే వల్లో నోమన్నల్లారా వాడా వాడల్లా ఆడపడుచుల్లో చేరి ఆడి పాడే ఉయ్యాలా ముద్దుగా బొడ్డెమ్మను తీర్చినారమ్మో పొద్దుగూకేటి వేళ హే అడుగుల్లో అడుగులు వేస్తూ వంతా పాడే అక్క చెల్లెలు పుట్టింటి పుణ్యాల పంటై ఎదిగెనురా సప్పట్ల తాళాలే వేస్తూ చుట్టూ తిరిగే మేనకోడలు మెట్టినింటి దీపం తానై వెలిగెనురా అమ్మల కలంత కూడి ఊరి రచ్చబండ కాడ ఒక్క తీరుగాడుతుంటే జోరుదారుగా నింగిలోని సందమామ నేల మీది బతుకమ్మ ఒక్కటేనుగా రాములోరి గాథలన్నీ రాయవోరు శుద్ధులన్నీ రంగరించి చెప్పుతుంటే ఇంటి ముందట చుట్టుముట్టు ఉన్న వాళ్ళు పట్టుబట్టి అడుగుతుంటే చూడముచ్చట బంతి పూలు బీర పూలు తెంపరమ్మ మన బతుకమ్మ గోపురాన్ని నింపరమ్మ. తంగేడు గురుగు పూలు తెచ్చిరమ్మ పెద్ద బతుకమ్మ ముస్తాబు చేసిరమ్మ. ఏ తిరొక్క పూలు తెచ్చి అల్లే ముసల్లి నిన్ను గుమ్మడాకున గౌరమ్మ పుట్టల్ల మన్ను తెచ్చి వాకిట్ల గడ్డ గట్టి ఆడుతాము బతుకమ్మ 9 రోజుల సంబరం ఇది తొలకరి తెచ్చిన సంతోషం జన్మకు చాలని ఆనందం ఇది గంగకు గౌరికి అనుబంధం రాజైనా పేదైనా ఒకటే రాయవరైనా ఆ గుడిలేని మాయమ్మ గుండెల్లో నోవే పూజించే పువ్వమ్మ బతుకమ్మ సరిలేరు నీ తీరు సక్కాని తల్లి సత్తుల బతుకమ్మ సందామామ ఏ మెండైన వానలతో నిండైన చెరువులతో దండైన పంటలతో ఓ బతుకమ్మ వరిజొన్న కంకులతో సిరిగల్ల రాసులతో పరవళ్ళు దొక్కేము సందామామ ధన ధన దరువులతో తన మన లేకుండా భజన మరదలాడేరు ఓ బతుకమ్మ అరే తురే అనుకుంటా లాయ్ బలాయ్ తీసుకొని అన్న దమ్ములే కలిసే సందామామ పరేటి ఏరులు ఊరేటి ఊటలు ఎంట తెచ్చినవు ఓ బతుకమ్మ పలపిట గూపలు పోరగాళ్ళ నవ్వులు రెండు కళ్ళు సాలవు సందామామా